రామా ఇప్పుడు ఆన్ చేసావా? మరి నువ్వు పోయినావని హాయ్ అండి, బాయ్ అండి. బజ్జీలు వేసాను, ఇప్పుడు నేను తింటున్నానండి. అక్కడ అది అడ్డు ఉన్నదమ్మా, బకెట్ పక్కన. ఆడ ఆల్రెడీ లైటింగ్ ఉందమ్మా, ఎప్పుడు ఏది ఏం తెలియదు. అబ్బాబ్బాబ్బాబ్బా. హాయ్ అండి, అందరికి నమస్తే అండి. నీది కలర్ ఉంది, నాకు కలర్ లేదండి. నా కెమెరా మంచి కెమెరా అండి, మీది బిస్కెట్ కెమెరా అండి. డబ్బా తీసుకురా. ఏ డబ్బా? బాగు తెచ్చాయండి, చాలా చాలా బాగుంది మిరపకాయ. ఇలా మిరపకాయకి మళ్ళీ హ్యాపీగా ఇలా తింటే ఎందుకు అంటే, ఒక తల్లి నాకు రాజమండ్రిలో అన్ని అరకేజీలు నెలకు సరిపడి ఇచ్చిందండి. అందుకనేసి హ్యాపీగా తిన్నా. ఈ పిచ్చుడు కూడా 2 పెట్టానండి, నేను ఒకటే తిన్నాను. ఒకటే కావాలండి బాబు, ఒకటే అని ఊరక చూస్తుంది పేరు. అవి నలిపేకవి ఎన్ని బజ్జీలు. ఎవరిని వచ్చినోడికి పెట్టద్దా? ఏమండి వేరే వాళ్ళకి పెడతాను. అయ్యి బాబా మొత్తం చూడలేకపోతున్నాండి బాబోయ్. వండిందే 2 అండి, మళ్ళీ వాటికి వేరే వాళ్ళకి. చూసారు కదా, ఇప్పుడు వండిందే 2 అంట. ఇగో కింద పడేసావమ్మా, మళ్ళీ అయ్యే తీసి ప్లేట్లో పెట్టి తిందా ఉంటది. వాళ్ళకి నేను 2 ఇచ్చానని అందుకే నువ్వు ఇలా ఉన్నావు అంటున్నాడండి. చూసారా, వీడు సొమ్మంటి పోని, వీడు సొమ్మంటి బాధపడినా అందం అండి. తిను బజ్జీ తిను. దత్తత తీసుకున్నప్పుడు ఆమె సొమ్ము నా సొమ్ము అవుతుంది కదండి. దత్తత తీసుకుందండి. నాకు దత్తత తీసుకున్నాను, ఓకే. రేపు కట్నం కూడా నాకే ఇవ్వాలి, మరి అది కూడా చెప్పు. మరి కట్నం నీకెందుకు ఇస్తా కనుక, నాకు ఇస్తారు కనుక, ఇంకా నువ్వే నాకు ఇవ్వాలి రేపు పెళ్లికి. కట్నం నువ్వు అమ్మకి ఇవ్వా? అమ్మకి ఎందుకు ఇస్తాం? పెళ్లి చేసుకునేది దేనికి? నేను కట్నం నేను తీసుకోవాలి, అమ్మకి ఎందుకు ఇస్తా? సరే, ఓ చేత్తో ఇలాగ, ఓ చేత్తో ముడ్డి మూసుకోవాలి కనుక. అమ్మకి ఇస్తావు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది అమ్మ చేతిలో పెట్టాలి, నీకు అవసరం తీసుకోవాలి. మా అమ్మకి ఏం కావాలో అది చేసి పెడతా నేను. ఆమెకు అన్నం కావాలంటే అన్నం పెడతా, ఇల్లు కావాలంటే ఇల్లు చూస్తా, బట్టలు కావాలంటే బట్టలు కొనిపిస్తా, ఇంకేదన్నా కావాలంటే నేను చూసుకుంటా. పోనీళ్ళు అమ్మాయికి పేసి పెట్టుకో, అమ్మాయికి పేసి పెట్టి నేను ఇలా పడిపోయాను ఒక తిని. చూసారా, వీడియోతో అనుకుంటాం వేస్ట్ అండి బాబు. వేస్ట్ కదండి మాట్లాడడం. నాకు 200 ఇవ్వాలండి, యథార్థం. బాబాయ్ ఒట్టుకు ఇప్పుడు ఇవ్వలేదండి, మల్లెపూలు కొంటా అన్నాడు, ఇప్పుడు కొనలేదండి. నేను డబ్బులు ఇవ్వాలండి అడిగి. 200 అంటుందండి. బయట వాళ్ళకి లక్షల గుమ్మలు ఇచ్చింది, అవి తీసుకోవడానికి చేత కాదు. నా కూతురు కూడా అలాగే అనేది. నాకు ఏమన్నా పెడతానికి ఎడుతావు? ఆ ముసలోళ్ళకి 1,00,000, ఆడికి బంగారం అంతా తగలేసాం. ఇది తప్పండి, అది జరిగిపోయినాయి. అవి తీసుకోవడం చేత కాదు కానీ 200కి 200 సార్లు చెప్పింది. సేమ్ ఇదే డైలాగ్ మా పాపండి. ఓ మై గాడ్, పొయ్యి మీద ఏదో పెట్టింది, అది పొంగి పొర్లిపోతుంది. యాక్షన్ చేయకు, మరి కింద పడకుండా కట్టేసాను. అవునవునండి, కింద పడకుండా కట్టేసిందండి. ఈరోజు నైటీ వేసుకుందండి, చూడండి, ఎర్ర కలర్ నైటీ వేసుకుందండి. కళ్ళు కనిపించట్లేదని 2 అద్దాలు పెట్టుకుందండి. జుట్టు తెల్లగా మెరిసిపోతుందని ఎర్ర నల్ల రంగు వేసుకుందండి. నా బజ్జమే పడుతుంది, అటు తగ్గు. మొహం బాలేదని ఒక బొట్టు పెట్టిందండి, ఎర్ర కలర్ బొట్టు పెట్టిందండి. రోజు ఇంతే బొట్టు పెడుతుందండి, ఈ రోజు ఇంత పెద్ద బొట్టు పెట్టిందండి. ఇంకా వచ్చేసి ఇంకేం చేసింది, ఆ మెళ్ళ పూసల దండ ఒకటి వేసిందండి. అదంటే ఆమెకి చాలా ఇష్టం అండి. ఆమెకి దండ, ఆడవాళ్ళందరికీ ఇక్కడికి దండలు అంటే ఇష్టం అండి, ఈవిడికి పొట్ట మీదకి రావాలండి. ఇంత పెద్ద దండలు అంటే ఆమెకి ఇష్టం అండి. ఎందుకు ఇది అన్ని బాగుతుందో తెలుసా అండి, అక్కడ వీడియోలో మాట్లాడేది ఏమీ లేదండి, అందుకు ఇలా బాగుతున్నాడండి వాడు. అది ప్లాన్. నేను అలా కదండి, తింగరముండ కదా, గుర్తొచ్చిండు ఒక మాట మాట్లాడు. మూసుకో, నా తొరుగు నేను కనిపించదు. పంచులేస్తున్నా అని ఎందుకండి, 30 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి లేదు, ఏమీ లేదు. నేను చేసుకోనండి, నాకు నచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటానండి. మీకేమైందండి? హాయ్ అండి, బాయ్ అండి చెప్పండి. ఏ ఏజ్ లో ముచ్చట్లో ఆ ఏజ్ లో బజ్జీలో తీర్చాలి, అర్థమైందా? నీ వయసులో ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో తీరినిగా నీకు? నాకు అవసరం లేదు, నా ముచ్చట్లు నేను తీర్చుకుంటున్నా. ఇదిగో బజ్జీ తింటున్నా, ఇదిగో వీడియో చేసుకుంటున్నా, బ్లూ కలర్ షర్ట్ వేసుకోవాలనిపించింది వేసుకున్నా, నా కోరిక తీరింది. నీ కోరిక పిచ్చుడా, నా కోరిక గిన్నెలు తీసేమన్నా చూసా, కారం ఉందా? నాకు గిన్నెలు తీస్తే ఇంకా గడ్డలే ఉంటుంది. గింజలు తీసే టేస్ట్ వేరు, గింజలు ఉండే టేస్ట్ వేరు. కాదు, నువ్వు నాటకం మాటలే. కనకం గింజలు ఎందుకు చెప్తారు? నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాగా, కనకం ఏమనుకుంటుంది, నన్ను తక్కువ చేస్తున్నాడు. నేను అనుకోవట్లేదు, నువ్వు చాలా చెత్తముద్రు అని తెలుసు. నేను ఎందుకు శ్రీనివాసరావు అని తెలుసు. చెత్తముద్రు అంటే డైలాగుల కోసం, వీడియో కోసం చెప్తున్నావు, లెంత్ కోసం, లెంత్ పెరగటానికి. నేనేం చేసాను, పిచ్చిముండే కొంచెం మాట్లాడతాను. నువ్వు పిచ్చిముండవి, అది నేను నమ్మాలి. పిచ్చిముండ వల్ల గుడ్డు నున్నగా గీసారు అందులో. బంగారం శ్రీదత్త యద్వా 5 లక్షలేమో రాకేష్ మాస్టర్, ఒక పవనేమో 50,000, మరి మునిసమ్మ గారు ఏమో 50,000 ఇవ్వలేదు. ఇదివరకు చెప్పిందని కదా, ఇప్పుడు పేరు చెబుతున్నాను. చెప్పు, సర్కుల్ లిస్ట్ చెప్పు.
కనకం అలాగే అందరూ నన్ను ఉషండి. కనకం తెలివైందే, కాకపోతే ఒక మనిషిని నమ్మిందంటే ఎంత దూరమైనా వచ్చేస్తుంది. ఇంకా వాడికి మనోడు అనుకుంటది. తేడా వచ్చిందా వాడి జుట్టు మొత్తం ఉడగొట్టుద్ది. గుడ్డులో కొంచెం కారం పెట్టి మరి జుట్టు పెట్టుకుంటానండి. ఎందుకు పట్టుకున్నా రావు మనకి. నువ్వు నన్ను తిడతన్నట్టుంది. నిన్నెందుకు తిడుతున్నా నేను? మరి నువ్వెందుకు వేసావు? ఎందుకు డైలీ అలాగే నేనే వేసా. ఇంతకీ అందరూ తిడుతున్నారు, పొట్ట నిండా తినేస్తున్నారు ఏంటండి, ఇంక ఇవ్వకుండా అంటున్నారండి. వచ్చి నెలలో చీర కట్టుకుంటే ఒక్క వీడియో 500 ఇవ్వాలి. రియల్గా మాట్లాడుతున్నాను సాయితు. ఏంటి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను నీకు? నేనే సంపాదించుకోద్దా? చెప్పు. ఇంకేం సంపాదించుకుంటావు, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటావు, ఇంకెంతమంది పిల్లలు కంటావు. నువ్వు అయిపోయింది నీ జీవితం, ఏం లేదు. నువ్వు అలా అన్నట్టు నిజంగా చేసి చూపిస్తాను ఎవరినైనా సరే. నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కానీ సంసారాలు నడిపించి పిల్లలకి పెళ్లిళ్ళు చేసి తోడు పిల్లలకు పెళ్లిళ్ళు చేసి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్తాను, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తాను చెయ్యాలి. కట్నాలు ఇచ్చి మనవరాలను పెంచి పెద్ద చేసే ఆ బాధ్యతలు నీకు లేవు, అవన్నీ తీరిపోయినాయి. నేను వాడికి 2 ఇచ్చానండి. ఇంకా దేనికి నీకు ఆశ డబ్బుల పైన? ఇంకా దేనికి నీకు డబ్బుల పైన ఆశ? ఇంకా దేనికి? దేవుడు ఒక ఇల్లు ఇచ్చిండు, సాయిబాబా ఎర్రకున్నాడు, ఒక ఇల్లు ఇచ్చిండు, తినడానికి బజ్జీ ఇచ్చిండు, వేసుకోవడానికి ఎర్ర నైటీ ఇచ్చిండు. ఇంకేం కావాలి నీకు? నీకు వేసుకుంటా ప్యాంట్ ఇచ్చాడు, వేసుకుంటా షర్ట్ ఇచ్చాడు, మరి ఇంకెందుకు దాంతోనే ఉండు. రేపటి రోజు ఇంకో షర్ట్ వేసుకోవాలిగా, అందుకు నా ఆశ. వాళ్ళ ఒక ఆవిడ అన్నారు ఖర్చు పెట్టుకుండమ్మా అన్నారు, కానీ ఆవిడ 2000 వేసినట్టు బిల్డప్ ఇచ్చేసిందండి. చాలా తప్పండి, మహా పాపం అండి. మీకు 2000 వేయకుండా ఎందుకు వేసానని చెప్పారు. నాకు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు వేసారండి 2000. నిజమేమని పొగిడిస్తానండి. ఆవిడ కూడా బిల్డప్ ఇచ్చేసిందండి. ఏమన్నా తెలుసండి, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా. అసలు మీరు అనకూడదు కానీ తప్పండి ఆంటీ గారు. నాకు 2000 వేసానని ఎందుకు అబద్ధం ఆడారు? నాకు మొన్న లొకేషన్కి వెళ్ళినోడు రాజు వేసాడండి 2000. రాజు కాదండి, వాళ్ళ తమ్ముడు వేసాడు, ఇంకా రాజు వెళ్ళలేదు. మీరు వేసుకోండి రాజుని. ఒరే నువ్వు అమ్మని వెళ్ళి తీసుకెళ్ళి గొంతుకు ఆరిపోయేలా బూతులు అవి తిట్టించి నువ్వు డబ్బులు ఇంతగా ఇవ్వలేదని వేసుకోండి, బాగా వేసుకోండి నల్లోని తొర్రిపల్లోని అని తిట్టండి. అదేంటి చేతులు పూసావు? ఒకటే అయిపోయిందా? ఒకటి చాలు, మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి. ఎక్కువ ఒకేసారి కొమ్మేసి కడుపులోకి వేసేస్తావు అనుకో. ఓహో మర్చిపోయి బాంబులు వేసేస్తా ఉంటానండి. కొంపు అండి బాంబులు. అందుకుని ఒకటే ఒకటే తిన్నాడండి. చూసారా, మళ్ళీ బాంబులు వచ్చేస్తే మొత్తం రూమ్ అంతా నేను సెంట్ తెమ్ముకోవాలండి. అదండి, ఇప్పుడు బజ్జీ అయినా అన్నం అయినా ఏదైనా ఒక లిమిట్ గా తినాలి. దొరికిందిలే అని దాన్ని చెత్త బదరా రోజు నువ్వు తినేదేంటో, రోజు నువ్వు అలా ఏమైనా వదులుతున్నావా? మిక్సీ ఇప్పుడు ఏంటంటే బాంబు వస్తుంది అనేసి తెలుసుండి శనగపిండి కదా అనేసి ఒకటి తిని ఒకటి వదిలేడు, ఎన్ని చదువుకు వస్తున్నాడండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో టైట్ గా అర్థమైందిలే, మూత పెడతాం. మిక్సీ తిప్పితే తిరిగిద్దా ఓ అంటది ముసల్దాని లాగా. అదే మనం కొంచెం దాంట్లో సరిపడది వేసుకుంటే వయసు కుర్రోడ్లాగా. నిన్ను ముసల్ది అని అనలేదు నేను, ముసల్దాని లాగా ఊగుతుంది అన్నా. అంటే ముసల్ది అంటే నువ్వు కాదు, ముసలోళ్ళు. నువ్వు ముసల్దాని ఎందుకైతే నువ్వు ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16. నువ్వు చీటికి మాటికి చేయి వేస్తే చుట్టూ కుర్రాళ్ళే. నేను వెళ్ళానండి, నచ్చుతున్నారండి అందరూ. మెగాస్టార్ బర్త్డేకి పోయిందండి నిన్న. అయ్యి బాబోయ్, నేనే తీసుకెళ్ళినా. అయితే ఆ బర్త్డేలో అట్లా అడుగు పెట్టింది శిల్పకళా వేదికలో. కుర్రోళ్ళంతా ఒకటే అరుపులండి. మరి ఏం కనిపించిందో ఈ మహాసుందరిలో, కానీ ఒకటే అరుపులు. అదిగాక నేను ఆశ్చర్యపోయాను, నాకు సిగ్గేసిపోయింది. ఎప్పుడు నేను వెళ్తే హీరోలు వస్తే అరిసివారండి అలాగా. అవునండి, అలాంటిది అలా అరిస్తే నేను ఎంతో సంతోషపడిపోయాను. ఎందుకంటే సార్ నాది అట్లా ఆగిపోద్దిలే కానీ. అయితే ఒకటే అరుపు లేదు. బజ్జీ చప్పగా ఉంది నీకు, మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందా బజ్జీల పైన? ఇప్పుడు ఏమంటారు తెలుసా, ఇప్పుడు బజ్జీ టేస్ట్ లేదు కదా, కారం లేదండి. వీటికి మళ్ళీ తాళే ఎదిగిపోయినది వచ్చాను, కారం లేదు. ఇప్పుడు టేస్ట్ లేదు కదా, ఏం చేస్తా తెలుసా, సాజిద్ నాన్న తిన్నా అన్న, నువ్వు తినేసి అలా అంటాను అనుకోకు. నీ బొజ్జి నువ్వు తిను, ఆ ఎలా నేను సాయంత్రం తింటాను. తప్పకుండా తినేస్తావా? అవును, మరి నువ్వెందుకు తింటావు? ఇష్టం లేనప్పుడు ఒకసారి ఏం చేసి చెప్పండి, నువ్వు తిన్నా తినేస్తేలే, మళ్ళీ పడేయడం దేనికి అంటది. ఇంకా నాకు చాలండి, బాయ్ అండి. ఇంకా అయిపోయింది నా కథ.